లో కనిపించినప్పుడైతే మాత్రం నిజంగా ప్రతి ఒక్కళ్ళో కూడా కట్టతడి పెట్టుకుని ఆయన చూస్తున్నప్పుడు ఆ ఆనందం కానీ ఆ గూస్ బంప్స్ వచ్చే సీన్లు కానీ చూస్తే నిజంగా అసలు ఎప్పటికీ కూడా ఎన్ని తరాలైనా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోవడం అనేది జరగదు. ఆయన నిజంగా ఇప్పుడు కానీ ఉంటే కనుక పిఎం పొజిషన్లో ఉండేటోళ్ళు అంత అసలు ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక 10-15 నిమిషాలు సినిమాలో చూస్తున్న ప్రతి సీను కూడా నిజంగా కూడా ఆయన మనిషి రూపంలో ఉన్న దేవుడు అన్నట్టుగా చూపించాడు డైరెక్టర్ గారు. సో తర్వాత జరిగిన పరిణామాలు, తర్వాత పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది కానీ సింహాన్ని బోన్లో పెట్టినా సింహం అవుతుందని చెప్పి కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం నిజంగా కూడా సీన్లు ప్రతి డైలాగు కూడా అసలు మామూలుగా లేవు. సో ఇది పాలిటిక్స్ సినిమా కన్నా నిజ జీవితంలో జరిగిన యథార్థ ఘటన చూపించాడు సినిమాలో, అంతేకాని కల్పిత పాత్రలు ఏం చూపించలేదు. సో ఆయన అవినీతి చేశారని చెప్పి జైలుకి వెళ్ళి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు, అది లోపల జైలుకి వెళ్ళడానికి బయట నుంచి ఎలాంటి పరిణామాలు జరిగినాయి, ఎలాంటి రాజకీయ కుట్రలు జరిగినాయి అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. చెప్పాలంటే రామాయణంలో దేవుడు ఎవరన్నా రాముడు, మహాభారతంలో కృష్ణుడు, ఈ రాజ్యంలో జగనన్న దేవుడు అన్న. అలా చూపించాను సినిమా సూపర్ అన్న. సినిమా గురించి చెప్పే వాటి లేవు. మా జగనన్న ఫైర్ అన్న. సినిమా గురించి చెప్పే అవకాశం లేవు అసలు. ఏదైతే కేజీఎఫ్లో ఆ రామకృష్ణ బేడి అమ్మకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడో, ఇదే మా జగనన్న నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని ఉచ్చపోయించాడన్న. ఇది మా జగనన్న. కొనంతో రాజకీయ దృష్టితో చూడకుండా ఒక మంచి మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ కలిగి ఉన్న వ్యక్తిని చూసినట్లు ఉంటుంది. యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్. డైలాగ్స్ అసలు అభివాదం చేసే స్టైల్ జీవా గారిది అయితే యాజ్ ఇట్ ఈస్ దింపేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్ జోహార్ వైఎస్ఆర్. కుంగిపోతాం కదా, కానీ జగన్ కుంగిపోలే కదా. సో ఈ సినిమా చూస్తే అలాంటి ధైర్యం వస్తుంది అంతే. నచ్చిన సినిమా జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు ఏదైతే చేశారో, దేనికోసం అయితే వాళ్ళు పోరాడి దేనికోసం అయితే ఉన్నారో అది మొత్తం క్రిస్టల్ క్లియర్గా కనపడిందండి మొత్తం మూవీలో. దాన్ని మూవీ అనొద్దు, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అక్కడ పెట్టేశాడు. మొత్తము 5 yearsలో జరిగిన జర్నీ మొత్తం మాకు రీకాల్ అవుతున్నాయి 100%. అదే మూవీ చూసినాక ఏపీ పాలిటిక్స్ ఏమైనా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? 100% జగన్కు ఖచ్చితంగా ప్లస్ అవుతుందండి ఈ మూవీ, 100% ప్లస్ అవుతుంది. ఇప్పుడే యాత్ర 2 సినిమా చూసా. సినిమా అయితే బాగుందన్న. ఈ సినిమా లెక్క చూస్తే బాగుంటుంది. మామూలుగా ఈ విమర్శలు కాకుండా మన పార్టీ లెక్క కాకుండా సినిమా లెక్క చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. నాకు నచ్చిన సినిమా అయితే నచ్చింది ఎందుకంటే ఒక జీవా గారి యాక్టింగే కానీ, మమ్మూటి గారి యాక్టింగ్ కానీ, యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ తీసేశారు. ఇది ఏంటి అంటే మన జగన్ గారు బయోపిక్ అంతే. జగన్ గారు ఎలా సీఎం అనేది చూపించారు. ఎందుకంటే మనం సినిమా లెక్క చూస్తే ఓకే, కానీ మనం పార్టీ లెక్క చూస్తే మనకు నచ్చదు. పార్టీ లెక్క ఎవరు చూడకండి. వేరే లెవెల్ ఉంది జీవా గారి యాక్టింగ్ అయితే. నిజంగా జగన్ అంటే జగన్ చూసినట్లే ఉందన్న. జీవా గారి యాక్టింగ్ కానీ, ఆ రోల్ కానీ, ఆ చెప్పే డైలాగ్స్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ సినిమా గురించి చెప్పాలంటే మంచి కంటెంట్ ఉన్న సినిమా అన్న ఇది. ఇంకా స్టోరీ అంటే ఆ స్టోరీ అయితే అందరికి తెలిసిన స్టోరీయే. అలాంటిది ఒక మంచిగా చూపించింది అంటే వేరే లెవెల్ చూపించింది అన్న. సాంగ్స్ కొన్ని సాంగ్స్ అయితే ఎమోషన్ సాంగ్స్ ఉన్నాయన్న. ఫస్ట్ ఆఫ్ కానీ చనిపోయినప్పుడు కానీ నిజంగా ఏడుపు అయితే నిజంగా వచ్చిందన్న. ఇంకోటి బీజిఎం అంటారా, బీజిఎం అయితే మామూలుగా కొట్టలే, కొట్టేసారు బీజిఎం కూడా. నాకు చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా అన్న, కంటెంట్ ఉన్న సినిమా ఇది. సో అందరికి వెళ్ళి చూడండి అన్న. అంటే మీరు ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీతో సంబంధమే లేదన్న. సో అన్ని పార్టీలు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న యాత్ర సినిమా అనేది. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. సో చెప్తున్నా కదా, ఇక్కడ తగ్గేదే లే అన్న. మమ్ముటి గారి యాక్టింగ్ కానీ, జీవ గారి యాక్టింగ్ కానీ అసలు ఉంటాయన్న. నిజంగా వేరే లెవెల్. ముఖ్యంగా అసలు సోనియా గాంధీ అన్న, ఆమె యాక్టింగ్ అయితే అసలు ఆమె స్టైల్ కానీ, ఆమె గ్రేస్ కానీ వేరే లెవెల్ ఉందన్న. ఆమె యాటిట్యూడ్తో చెప్పే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ కూడా వేరే లెవెల్ చూపించింది. సో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఫస్ట్ ముఖ్యంగా 2 కారణాలు అన్న సినిమా చూడడానికి. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పేరు ఎందుకు మారింది, ఎవరు మార్చారు, ఎలా మారింది అనేది ఒకటి. ఇంకోటి జగన్ అన్న సీఎం ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఎవరి వల్ల అయ్యాడు, ఇదన్న. ఈ 2 క్వశ్చన్స్ మీకు ఆన్సర్ కావాలంటే సినిమా చూడండి యాత్ర 2. మీ అందరి పక్క నచ్చుతుంది అన్న సినిమా అయితే. అన్న ఇప్పుడే యాత్ర 2 మూవీ చూసాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. అసలు సినిమా అంటే ఒక లెవెల్లో తీసుకెళ్లారు. నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది అన్న. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే జీవన్న చేసిన అన్న అల్టిమేటెడ్ అన్న. అసలు ఇంకో లెవెల్లో చూపించి నిజంగా జీవన్న క్యారెక్టర్ చేస్తుంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ చేసినట్టు ఎలా ఉందో అలా ఉంది. నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ యాక్టింగ్ అనేది అందరు చేయలేరు. నిజంగా జీవన అల్టిమేటెడ్ పోయి. అలాగే మన
మన మమ్మూటి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఎలా ఉంటాడో అలా ఉండిపోయానన్న. చాలా బాగుంది. అసలు నిజంగా ప్రజల కోసం ఎన్ని మంచి పనులు చేశారు, ప్రజల కోసం ఏం చేశారు అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే సూపర్ అన్న. నిజంగా ఈ సినిమా చూస్తుంటే ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సీఎం కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సీఎం ఎన్ని కష్టాలు పడి సీఎం అయింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా ఈ సినిమాలో చూపించారన్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, ప్రజల కోసం ప్రతి క్షణం ఆలోచించే వ్యక్తి ఎవరైనా ఉన్నంటే ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా. రాబోయే 2024 ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారన్న, ఇది మాత్రం కన్ఫామ్. ఒకటే భయ్య, నిజంగా కొడాలి నాని గారి క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా చూపించింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ కూడా ఎక్కడ కూడా ఆయన కూడా కించపరచకుండా ఇంత అద్భుతంగా అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సూపర్గా ఉంది సినిమా. బీజం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ నిజంగా చాలా బాగున్నాయి. అలాగే భారతి గారి క్యారెక్టర్ అయితే నిజంగా ఆమె అయితే నిజంగా దేవతలెక్క చూపించారు. సూపర్ బాగా నిజంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్గా ఉండే సినిమా ఏదైనా ఉన్నంత మాత్రం నిజంగా ఆతో 2 తప్పకుండా చూడండి భయ్య.